ఎవ్రీవన్, నేను రాజేశ్వరి దాసరి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. ముందుగా అందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు. నేను ఈ వెయిట్ లాస్ ఎప్పుడైతే నేను డైట్ స్టార్ట్ చేశానో అప్పటి నుంచి కూడా చాలా హెల్తీగా హ్యాపీగా ఉంటున్నాను. ఇది ప్రతిసారి ఏమి చెప్తుందని మీరు అనుకోకండి, చెప్పుకోవాలండి. ఎందుకంటే వెయిట్ లాస్తో పాటు హెల్తీగా కూడా తయారవుతున్నాము మనం ఈ డైట్ చేయడం వల్ల. అది నేను ఎక్స్పీరియన్స్ చేశానండి. థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ గారు. ఈరోజు ఈ వీడియో నేను ఎందుకు చేస్తున్నాను అంటే, ఈరోజు చాలా చాలా హ్యాపీగా ఉందండి నాకు. అసలు ఈ హ్యాపీనెస్ అంతా కూడా మీ అందరితో షేర్ చేసుకోవాలి. మన యూట్యూబ్ ఛానల్లో 1000 సబ్స్క్రైబర్స్ రీచ్ అయ్యామండి. మన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా 1000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఐఎమ్ సో హ్యాపీ అండి. అసలు నేను ఇంత ఫాస్ట్గా నాకు 1000 సబ్స్క్రైబర్స్ పెరుగుతారని నేను అస్సలు అనుకోలేదు, ఎక్స్పెక్ట్ చేయలేదండి. పేరు పేరుకునండి నా సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా వరకు నన్ను సపోర్ట్ చేసుకుంటూ వచ్చారు. మీ సపోర్ట్ నాకు ఎప్పటికీ ఉండాలి. మనకి శ్రీనివాస్ గారు ఎప్పుడైతే షౌట్అవుట్ చేశారో అప్పటి నుంచి కూడా ఈ వెయిట్ లాస్ డైట్ రెసిపీస్ కోసం చాలా సబ్స్క్రైబర్స్ పెరిగారు. తర్వాత వ్యూవర్స్ కూడా పెరిగారండి. మంచి మంచి మెసేజెస్తో చాలా హ్యాపీగా ఉంటుందన్నమాట. ఫైనల్లీ మనమైతే 1000 సబ్స్క్రైబర్స్ని రీచ్ అయ్యాం కాబట్టి చాలా హ్యాపీగా ఉంది. ఇక నుంచి నేను ఈ వెయిట్ లాస్ డైట్ రెసిపీస్ అన్నీ కూడా కంటిన్యూస్గా పెట్టాలి అనుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్ అండి ప్రతి ఒక్కరికి కూడా. థ్యాంక్ యూ సో మచ్ అండి శ్రీనివాస్ గారు, మీకు కూడా థ్యాంక్స్ చెప్పుకోవాలి. తర్వాత నేను చేసే ప్రతి రెసిపీస్ కూడా చక్కగా రెస్పాండ్ అవుతున్నారు, అన్నీ నన్ను అడుగుతున్నారనమాట. మీరు చాలా బాగా చేస్తున్నారు, రెసిపీస్ నచ్చుతున్నాయి వాళ్ళకి, చాలా హ్యాపీ అనిపిస్తుందండి. మనకి తెలియని వాళ్ళు మన ఫ్యామిలీ మెంబర్ లాగా మనల్ని పలకరిస్తూ ఉన్నట్టు అనిపిస్తుంది అనమాట. ఐఎమ్ సో హ్యాపీ అండి. మీ అందరికీ కూడా నేను చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఈరోజు నేను శ్రీనివాస్ గారితో లైవ్ కాల్కి కూడా వెళ్ళానండి. లైవ్ కనెక్ట్ అయింది నాది. నాకు చాలా హ్యాపీ అనిపించింది. అసలు భలే కనెక్ట్ అవుతుంది, నాకు చేసిన వెంటనే కనెక్ట్ అవుతుంది. 4 టైమ్స్ అండి, ఇది 4th టైం అనమాట. 4 టైమ్స్ నాకు కనెక్ట్ అయ్యింది. కొంచెం మాట్లాడాను అనమాట. కాల్ అనేది కట్ అయిపోయింది అనమాట, మాట్లాడలేకపోయాను. ఒక చిన్న డౌట్ అయితే అడిగాను. రీసెంట్గా చేశారు కదా రెడ్ లైట్ థెరపీ గురించి, దానికోసం నేను మాట్లాడాను అనమాట. మీకు ఎవరైనా రెడ్ లైట్ థెరపీ గురించి శ్రీనివాస్ గారు వీడియో చేశారండి, చూడండి, చాలా బాగుంది. ఆ ప్రోడక్ట్ చాలా బాగుందండి. మేము కూడా ఆర్డర్ చేసుకున్నాము. నేను కావాలంటే మీకు ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. ఈరోజు నేను నా హ్యాపీనెస్ కూడా షేర్ చేసుకుందాము శ్రీనివాస్ గారికి. కనెక్ట్ అయితే బాగుండు అని చెప్పేసి నేను కాల్ చేశాను. లక్కీగా కనెక్ట్ అయిందండి. కానీ నేను ఈ రెడ్ లైట్ థెరపీ కోసం మాట్లాడేసరికి కట్ అయిపోయింది అనమాట. ఎనీవే చాలా హ్యాపీ అనిపించింది అనమాట ఆయనకి హ్యాపీగా విష్ చేసినందుకు. తర్వాత నేను మన యూట్యూబ్ ఛానల్ గురించి, కుకింగ్ ఛానల్ గురించి మాట్లాడాలనుకుంటున్నాను. ఈ లాస్ట్ ఇయర్ కరోనా టైంలో 2020లో అప్పుడు నేను స్టార్ట్ చేశానండి. ఏమనుకున్నానంటే ఏంటంటే, నేను కుకింగ్ బాగా చేస్తాను, మా ఇంట్లో వాళ్ళు నాకు చెప్తూ ఉంటారు వంట బాగా చేస్తాను అని చెప్పి. సరే అందరూ ఇంట్లో ఉంటున్నారు కదా, నాకు కొంచెం హెల్ప్ ఉంటుంది అని చెప్పేసి నేను మొదలుపెట్టాను అనమాట. అసలు నాకు ఏదో పెద్ద అవగాహన కూడా లేదండి, యూట్యూబ్ ఛానల్ మీద అసలు అవగాహనే లేదనమాట. ఇన్ని చెయ్యాలి, ఇన్ని వ్యూస్ రావాలి, వాచ్ టైం ఉండాలి, సబ్స్క్రైబర్స్ ఉండాలి, ఇంత అని తెలియదండి అసలు. ఏదో అలా సరదాగా చేశాను. కానీ నేను చేసిన కొన్ని రెసిపీస్ అయినా సరే చాలామంది నాకు సబ్స్క్రైబ్ చేసుకున్నారు. అప్పుడు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని నాకు చాలా సపోర్ట్ చేశారు. తర్వాత ఒకటి హ్యాపీనెస్ ఉంటుందండి. మన లైఫ్లో చాలా బిజీగా ఉండాలి. బిజీగా ఉంటే మనకి కొన్ని రకాల ఆలోచనల నుంచి మనం బయటపడగలుగుతాం అనమాట. చాలా డిస్టర్బ్గా ఉండేదండి మైండ్ ఒకప్పుడు. ఈ యూట్యూబ్ ఛానల్ ఎప్పుడైతే నేను స్టార్ట్ చేశానో అప్పటి నుంచి కూడా నాకు చాలా హ్యాపీగా ఉంటుందన్నమాట. అసలు నాకు నేనే ఎనర్జెటిక్గా, హ్యాపీగా అలా నేను ఉంటుంది. అంటే బిజీ లైఫ్ అంటే ఇలా ఉంటుంది అనమాట. అంటే ఒక విషయం గురించి ఆలోచించవలసిన అవసరం లేదు. మనకి పనికిరాని విషయాల గురించి మనం ఆలోచిస్తూ ఉంటాం ఒక్కొక్కసారి. అవన్నీ కూడా మనం పక్కన పెట్టేయచ్చండి. అది నా విషయంలో జరిగిందనమాట. తర్వాత వచ్చేసి నేను చేసే వంటలు ఎవరికొకరికి వెళ్తున్నాయి బయటికి. ఒక 100 మెంబర్స్ చూడనివ్వండి, 200 చూడనివ్వండి, వ్యూస్ తక్కువైనా కూడా నాకు చాలా హ్యాపీగా ఉండేదన్నమాట. అబ్బా బాగానే చూస్తున్నారు, మన వంటలు బయటికి వెళ్తున్నాయి అని చెప్పేసి చాలా హ్యాపీగా ఉండేదండి. తర్వాత ఇంకా నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. ఈ వెయిట్ లాస్ డైట్ నేను స్టార్ట్ చేసిన తర్వాత 1 మంత్ నేను రెసిపీస్ చేయడం మానేస్తానండి నా ఛానల్లో, కుకింగ్ ఛానల్లో. అప్పుడు డైలీ డిష్ ఛానల్ అని చెప్పి ఉందన్నమాట. మళ్ళీ నేను మధ్యలో పేరు మార్చాను, రాజేశ్వరి దాసరి అని చెప్పి. అయితే నేను ఎప్పుడైతే ఈ పేరు మార్చిన తర్వాత 1 మంత్ నేను గ్యాప్ తీసేసుకున్నాను. ఎందుకంటే నాకు ఈ వెయిట్ లాస్ డైట్ గురించి తెలిసింది. సరే చేసి చూద్దామని చెప్పేసి నేను డైట్లో పడి రెసిపీస్ అనేది చేసేదాన్ని కాదు, అలా గ్యాప్ తీసుకున్నాను. తర్వాత నాకు ఈ డైట్ చేసిన తర్వాత మా సిస్టర్ కూడా చేస్తారనమాట ఈ డైట్.
అయితే మా అక్క వాళ్ళు అంటూ ఉండేవారు, "నువ్వు ఈ రెసిపీస్ చేయొచ్చు కదా, డైట్‌లో మనకి ఉపయోగపడుతుంది కదా, చక్కగా మనం చేసుకొని తింటున్నాం కదా, ఇవే చూపించొచ్చు కదా, నువ్వు ఎందుకు చెయ్యట్లేదు రెసిపీస్" అని చెప్పి అనేది. అయినా సరే నేను స్టార్ట్ చేయలేదండి. తర్వాత ఎప్పుడైతే నేను వెయిట్ లాస్ అవ్వానో, రిజల్ట్ ఫాస్ట్‌గా తెలిసిందో, 1 మంత్‌లో 7 కేజీస్ తగ్గిపోయానో, అప్పుడు వెంటనే నేను శ్రీనివాస్ గారికి లైవ్ కాల్‌కి వెళ్ళాలనిపించింది. ఆయనతో షేర్ చేసుకోవాలనిపించింది. ఇంత ఫాస్ట్ రిజల్టా అని చెప్పి. వెంటనే నేను లైవ్ కాల్ అదే ఫస్ట్ టైం అండి. నేను లైవ్ కాల్ నేను కనెక్ట్ అయ్యింది అదే ఫస్ట్ టైం అనమాట. ఇలాగా కనెక్ట్ చేసాము. వెంటనే కనెక్ట్ అయ్యింది. చాలా హ్యాపీ అనిపించింది. మాట్లాడాను. 7 కేజీస్ ఇలా తగ్గానండి అని చెప్పాను. చాలా హ్యాపీ అయ్యారు శ్రీనివాస్ గారు. అప్పుడు నాకు ఈ వెంటనే మా అక్క వాళ్ళ మాటలు గుర్తొచ్చాయనమాట నాకు. ఇలా నాకు ఛానల్ ఉందండి అని చెప్పేసేసి. ఇలా నేను రెసిపీస్ చేయాలనుకుంటున్నాను అనేసి అంటే వెంటనే నా రాజేశ్వరి దాసరి అని చెప్పేసేసి షౌట్అవుట్ చేశారు. చాలా హ్యాపీ అనిపించిందండి. అంటే లైఫ్ నాది యూట్యూబ్ నుంచి ఇలా టర్న్ అవుతుంది అసలు నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి. అసలు ఏ హోప్స్ పెట్టుకుని కూడా నేను ఈ ఛానల్ అనేది పెట్టలేదనమాట. కానీ ఈరోజు ఇంకా అనిపిస్తుంది నాకు, మనం ఇంకా చాలా చాలా చెయ్యాలి, దీనికి న్యాయం చేసుకోవాలన్నమాట. నాకు ఒక ఆపర్చునిటీ అనమాట మన శ్రీనివాస్ గారు ఇచ్చారు అని నాకు అనిపించిందండి. ఎందుకంటే ఈరోజు నా ఆ వెయిట్ లాస్ వీడియో అనేది శ్రీనివాస్ గారు కమ్యూనిటీలో పెట్టారనమాట. అది ఎప్పుడైతే బయటికి వెళ్ళిందో అప్పటి నుంచి కూడా నాకు వ్యూవర్స్ అనేది పెరిగిపోయారు. ఐఎమ్ సో హ్యాపీ అండి. అసలు నేను ఎంత ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. ఎంత అవుతుంది అని చెప్పి నేను అసలు అనుకోలేదు. చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఇదండి నా యూట్యూబ్ జర్నీ అంతా కూడా. నేను ఇలా స్టార్ట్ చేసింది ఎండింగ్ వరకు ఇప్పటి వరకు ఇలా జరిగింది. ఎండ్ కాదు ఇది, ఇప్పటి వరకు ఇలా జరిగింది. ఈ హ్యాపీనెస్లోనే నేను మీ అందరికీ కూడా నా వెయిట్ లాస్ డైట్ నేను స్టార్ట్ చేయడానికి నాకు సపోర్ట్ చేసిన వాళ్ళందరి గురించి కూడా నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. ఫస్ట్ ఎవరంటే నాకు మా అత్తయ్య గారు అనమాట. ఈ వెయిట్ లాస్ డైట్ నేను ఎప్పుడైతే చేయాలనుకున్నానో ఇదంతా కూడా నాన్ వెజ్ డైట్ కాబట్టి మనం ఇంట్లో పెద్దవాళ్ళ పర్మిషన్ తీసుకోవాలి కదా. ఇప్పుడు అత్తయ్య గారు మాతోటే ఉంటారనమాట. మరి కమ్మింగ్ ఫ్యామిలీ. అయితే అత్తయ్య గారిని నేను పర్మిషన్ తీసుకున్నాను. నేను ఇలా డైట్ చేయాలనుకుంటున్నాను. నేను వారంలో 4 రోజులు నాన్ వెజ్ అనేది తీసుకోను. మండే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే ఈ 4 వారాలు కూడా నాన్ వెజ్ తిననండి. అప్పుడు నేను ఈ డైట్ చేయాలంటే కష్టం అవుతుంది కదా. ఇప్పుడు ఎగ్స్ తీసుకోవాలి కనీసం మనం. నాకు మటన్ అంటే ఎలాగో ఇష్టం ఉండదు. నేను లైట్గా తీసుకుంటా, పెద్దగా ఇష్టంగా ఏం తీసుకోనండి. అయితే ఎగ్స్ కంపల్సరీ తీసుకోవాలి కదా. మరి ఎలా అయినా వారాలు చేస్తున్నాము అని చెప్పేసి అత్తమ్మని అడిగాను అనమాట. ఇలా చెయ్యాలి అత్తమ్మ అని చెప్పేసి మా అత్తయ్య గారిని అడిగితే అసలు మా అత్తయ్య గారు అయితే మేము నాన్ వెజిటేరియన్స్ అండి. ఆమె వెజిటేరియన్ అయిపోయారనమాట ఇప్పుడు. అదంటే స్పిరిచువల్ లాగా వెళ్ళిపోయారు. అయితే ఆమెకి అసలు ఎగ్ స్మెల్ కూడా పడదనమాట. మనం ఆమ్లెట్ వేసుకున్నా కూడా నచ్చదనమాట. అంటే వెజిటేరియన్ కింద అయిపోయారు కదా, నచ్చదనమాట. అందుకే నాన్ వెజ్ నేను ఇంట్లో ప్రిపేర్ చేసేది చాలా వరకు తక్కువ అండి. అయితే నేను అత్తమ్మని అడిగిన వెంటనే సరే చెయ్యమ్మా అని చెప్పి అన్నారు. నాకు చాలా హ్యాపీ అనిపించిందండి. అసలు అలా ఒప్పుకుంటారని నేను అనుకోలేదనమాట. అంటే మనం చెప్పడం బట్టే పెద్దవాళ్ళు కూడా ఒప్పుకుంటారు అని నాకు అప్పుడు అర్థమైంది. అసలు మా అత్తయ్య గారిని ఒప్పించాలంటే చాలా కష్టమేమో అనుకున్నాను నేను మరి ఎంత అని మనం ఒక పక్కకి వెళ్ళి తినలేము కదా నాన్ వెజ్ అనేది. ఇప్పుడు ఆమ్లెట్ వేసుకున్నామంటే ఆ స్మెల్ అనేది వస్తుంది, అది అత్తయ్యకి పడాలి కదా. అయితే అత్తమ్మని ముందు పర్మిషన్ తీసుకోవాలి. ఇలా అడిగానండి. ఫస్ట్ సపోర్ట్ చేసింది ఎవరు అంటే మా అత్తయ్య గారు. ఇక నాకు ఇంకా అనిపించిందండి నేను చేయగలను, ఇంకా ఈ డైట్ నేను స్టార్ట్ చేయగలను అని చెప్పి. మా హస్బెండ్ నాకు ఎప్పుడు సపోర్టే. ఇంకా పిల్లలు వీళ్ళందరికీ ఇంకా నాకు పర్లేదు చేయమ్మా అని చెప్పేసి. అంటే నేను ఉండే నేనున్న వెయిట్ని బట్టి 72 కేజీస్ ఉన్నాను కాబట్టి సడన్గా కొంచెం లావ్ అయ్యాను. లావ్ అవడంతో పిల్లలు కూడా చెయ్యమ్మా బాగుంటుంది డైట్ అని చెప్పేసి అన్నారు. తర్వాత వచ్చేసి మా సిస్టర్స్ అండి, మా చిన్నక్క స్టార్ట్ చేశారనమాట ఫస్ట్ ఈ డైట్. మా చిన్నక్క నాకు ఇలా వీడియో పంపిస్తే నేను చూసి శ్రీనివాస్ గారికి వాళ్ళకి కూడా చెప్పకుండా నేను డైట్ స్టార్ట్ చేశాను అనమాట. వాళ్ళకి కూడా తెలియదండి. నేను 1 మంత్ తర్వాత నేను ఒక వీడియోలో నేను మీకు షేర్ చేశాను. అది ముందే నేను మీకు షేర్ చేశాను ఈ మాటలన్నీ కూడా. అప్పుడు అక్క వాళ్ళు కూడా చాలా ఆశ్చర్యపోయారనమాట. వీళ్ళ సపోర్ట్ కూడా ఉందండి. మా పెద్దక్క కూడా వెజిటేరియన్ అయిపోయారనమాట. ఇప్పుడు నాన్ వెజ్ తినరు. ఇంకా వాళ్ళు పక్కకు పెట్టేశారండి నాన్ వెజ్ అంతా కూడా. అయితే ఆ అక్క కూడా నన్ను సపోర్ట్ చేసేదనమాట. ఎవరికి ఏ వేలో వెళ్తే అది, ఎవరికి ఏది నచ్చితే అది చెయ్యాలి, మీకు ఒక అవకాశం వచ్చింది కాబట్టి మీరు ఇది చెయ్యండి అని చెప్పేసి చెప్పింది. వీళ్ళందరికీ కూడా థ్యాంక్స్ చెప్పుకోవాలండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా అత్తయ్య గారికి అనమాట. అంటే మనం ఇంట్లో ఒప్పించగలగాలి ఈ డైట్ చేయాలంటే. పాపం చాలామంది నేను లైవ్లో చూశానండి. శ్రీనివాస్ గారు లైవ్ పెట్టినప్పుడు కొంతమంది వచ్చి మా ఇంట్లో ఒక వారం రోజులు తినేసరికి ఒప్పుకోవట్లేదండి అంటున్నారు. అప్పుడు నాకు తెలుస్తుంది అనమాట, అయ్యో పాపం ఎలా ఉంటున్నారు అసలు.
నిజంగా ఒకటండి. ఎగ్స్ తింటే మనకి కొంచెం ఎనర్జీ అనేది ఉంటుందనమాట. ఈ డైట్‌లో మనం ఎగ్స్ కంపల్సరీ తీసుకోవాలి. ఈ వెజిటేరియన్స్ చేయడం అంటే కొంచెం కష్టమేనండి. అది శ్రీనివాస్ గారు కూడా చెప్పేస్తున్నారు. కాబట్టి ఎగ్స్ ఇంక్లూడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. చాలా వరకు మనకి వెయిట్ లాస్ రిజల్ట్ అనేది తెలుస్తుందనమాట. సో ఇదండి మొత్తానికి నా యూట్యూబ్ ఛానల్ జర్నీ గురించి మాట్లాడాను. తర్వాత ఈ వెయిట్ లాస్ గురించి నేను ఈ సపోర్ట్ చేసిన వాళ్ళు అందరి గురించి కూడా నాకు మీ అందరితో షేర్ చేసుకున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇంకొకటండి, నేను ఈ వెయిట్ లాస్ డైట్ నేను స్టార్ట్ చేసిన తర్వాత నాకు చాలా బాగా అనిపించిందనమాట. ఇంకా నేను ఇదే లైఫ్ స్టైల్ కింద పెట్టుకోవాలి అని చెప్పేసి అసలు ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఎలాంటి ఫుడ్ తీసుకోకూడదు అనేది ఈ డైట్లో తెలిసిపోయిందండి. ఇప్పుడు నా బాడీ నాకు ఫుల్ సపోర్ట్ చేస్తుందనమాట. అసలు ఈ డైట్ చేయడం వల్ల అసలు చాలా లైట్గా ఉంటుంది బాడీ. తర్వాత వచ్చేసి యాక్టివ్గా ఉండగలుగుతున్నాను. చాలా బాగుంటుందండి, చాలా హెల్తీగా ఉంటుందన్నమాట. ఒక 1 వీక్ అయ్యిందంటే నేను 3 మంత్స్ కంప్లీట్ చేసేసినట్టేనండి ఈ డైట్ అంతా కూడా. ఇప్పుడు కూడా నేను రైస్ అసలు ఎక్కువ తీసుకోవట్లేదు అనమాట. ఎప్పుడో ఒకసారి ఇలా ఏమైనా పండుగలు వచ్చినప్పుడు, మొన్న లాస్ట్ టైం ఇప్పుడు ఉగాది వచ్చింది కదా, అప్పుడు నేను వీళ్ళందరితో కలిపి కొంచెం అలా టేస్ట్ చేశాను. ఎందుకంటే 1 మంత్ చేసిన తర్వాత స్ట్రిక్ట్గా చేసాం కదా, 1 మంత్ చేస్తాం కాబట్టి లైట్గా రైస్ యాడ్ చేసుకోవచ్చు అప్పుడప్పుడు అని చెప్పారు శ్రీనివాస్ గారు. అలా నేను ఉగాది రోజున కొంచెం టేస్ట్ చేశానండి వీళ్ళతో, మా ఫ్యామిలీ మెంబర్స్తో కూర్చుని. పెద్ద నాకేం చేంజెస్ అయితే తెలియలేదు, అనిపించలేదు. అసలు ఆ రైస్ తినాలని కూడా అనిపించలేదు నాకు. తిన్న తర్వాత కూడా నాకేం చేంజెస్ అనిపించలేదు. మెయిన్ ఏంటంటే ఆ ఫుడ్ అనే దాని మీద ఇంట్రెస్ట్ అనేది తగ్గిపోయిందండి. ఐఎమ్ సో హ్యాపీ అనమాట. అసలు హెల్తీ ఫుడ్ తీసుకుంటున్నాము, ఎక్కువసేపు తినకుండా ఉండగలుగుతున్నాను, ఎనర్జెటిక్గా ఉండగలుగుతున్నాను. ఇది నాకు చాలా బాగుంటుందండి. ఇది ఒక కొత్త లైఫ్ స్టైల్ కింద నాకు అయిపోయిందనమాట. నేను ఇదే కంటిన్యూ చేయాలి అనుకుంటున్నాను. ఇంకొకటండి, నేను అసలు రెసిపీస్ చేసుకోవడం తప్ప ఇలాగా కెమెరా ముందు మాట్లాడడం అనేది నాకు అస్సలు అలవాటు లేదనమాట. నేను ఎప్పుడైతే డైట్ స్టార్ట్ చేశానో, నేను శ్రీనివాస్ గారితో లైవ్ కాల్ కనెక్ట్ అయ్యానో, అప్పుడు నాకు అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదనమాట. అసలు కాల్ కనెక్ట్ అవుతుందని చెప్పి ఫస్ట్ టైం ట్రై చేస్తే కనెక్ట్ అయ్యింది కదా. ఇక అసలు నాకు ఏం మాట్లాడాలో అర్థం కాలేదండి. ఏదో అలా ధైర్యంగా మాట్లాడేశాను. అప్పుడు నాకు అనిపించిందండి, ఇలా మాట్లాడగలనా నేను అని నాకు అనిపించింది. ఇప్పుడు నేను సెల్ఫ్ వీడియో తీసుకుంటున్నా కూడా నాకు చాలా హ్యాపీగా ఉంటుందన్నమాట. ఫ్రీగా తీసుకోగలుగుతున్నాను. ఎప్పుడు నేను కెమెరా ముందు మాట్లాడటానికి నాకు కొంచెం అలవాటు అయ్యింది అంటే శ్రీనివాస్ గారితో మాట్లాడడం వల్ల నాకు అలవాటు అయ్యిందండి. తర్వాత వచ్చి ఈ 4 వీడియోస్ అలా ఉన్నాయి కదా మన ముందు. మనం ఏదైనా ఇప్పుడు డైట్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే అవి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయడానికి కెమెరా ముందు రావాలి కదా, ఇలా అలవాటు చేసుకున్నాను. ఈ 4 వీడియోస్ అయితే నేను అసలు మాట్లాడలేకపోయానండి. నాకు ఈ వీడియో అనిపిస్తుంది అనమాట, నేను చాలా కొంచెం ఫ్రీగా మాట్లాడగలుగుతున్నాను మీతో అని నాకు అనిపిస్తుంది. ఐఎమ్ సో హ్యాపీ అండి శ్రీనివాస్ గారు. అసలు ఆయన లైవ్లో మాట్లాడమంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. చాలా బాగా ఆన్సర్ చేస్తారు ప్రతి ఒక్కరికి కూడా. శ్రీనివాస్ గారి వల్లేనండి నేను ఈరోజు కెమెరా ముందు ఎంత ఫ్రీగా మాట్లాడగలుగుతున్నాను. ఇదండి నా యూట్యూబ్ జర్నీ. అలాగే నా వెయిట్ లాస్ డైట్ కోసం నా సపోర్ట్ చేసిన మా ఫ్యామిలీ మెంబర్స్, అలాగే మా రిలేటివ్స్ గురించి మీ అందరితో ఈ వీడియోలో షేర్ చేసుకున్నందుకు నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ గారు. అలాగే నా సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకొక వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. స్టే హెల్తీ, బీ హ్యాపీ.